ఆర్టీసీ కూడా పండగ చేసుకుంది. పండగ సందర్భంగా భారీగా ఆదాయం సమకూరింది. రికార్డు స్థాయిలో ఒక్కరోజే ఆర్టీసీకి 12 కోట్ల ఆదాయం వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో తమ సొంతూళ్లకు తరలి వెళ్లారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు కూడా వెళ్లిపోయారు. ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు టీఎస్ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నారు. 13వ తేదీన 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఆర్టీసీకి ఆ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 12 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు మహిళలకు జారీ చేసే జీరో టికెట్లు 9 కోట్లు దాటినట్లు తెలిపారు. ఈ నెల 11న 28 లక్షల మంది, 12న 28 లక్షల మంది, 13న 31 లక్షల మంది ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు చెప్పారు. పండుగ సమయంలో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ముందే గ్రహించిన ఆర్టీసీ అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసింది. బస్సుల్లో మహిళల ప్రయాణం ఎక్కువగా ఉంటుందనే అంచనాతో ముందుగా 4,000కు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4,400 ప్రత్యేక బస్సులను నడిపారు. ఇప్పటి వరకు మొత్తంగా 6,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు చెప్పారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి, టీఎస్ఆర్టీసీకి పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాల కాలేజీలకు స్కూళ్ళకు సెలవు వేయడంతో ప్రజలు భారీ సంఖ్యలో సొంత ఊర్లకు వెళ్లారు. ఇదే సమయంలో వారు ఆర్టీసీని వినియోగించుకున్నారు. ఎందుకంటే ఒక పక్కన ప్రైవేట్ రైల్స్ అధిక సంఖ్యలో అధిక మొత్తంలో రేట్లు వసూలు చేస్తూ ప్రజలను నడ్డిస్తున్న క్రమంలో వీళ్ళందరూ ఆర్టీసీని ఆచరించడంతో టీఎస్ఆర్టీసీ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. అలానే తెలంగాణలో మహాలక్ష్మి మహిళలు ఉచిత పథకం బస్సు కింద భారీ సంఖ్యలో మహిళలు తెలంగాణ టీఎస్ఆర్టీసీని ఆశ్రయించారు. అదే సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తం టీఎస్ఆర్టీసీ 6,200 బస్సుల దాకా నడిపింది. ఈ 3 రోజుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగడంతో 13వ తేదీన ఒక్కరోజే 1,800 బస్సులను ఆర్టీసీ సంస్థ నడిపింది. దీంతో 52.78 లక్షల మంది ఆర్టీసీలో 13వ తేదీన 52 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణించడం జరిగింది. దీంతో ఆ ఒక్క రోజులోనే దాదాపు 12 కోట్ల రూపాయల వరకు ఆర్టీసీకి ఆదాయం చేకూరినట్లు ఆర్టీసీ సంస్థ వర్గాలు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే 11, 12, 13 తేదీల్లో మొత్తం దాదాపుగా 4,400 ప్రైవేట్ బస్సులను ఆర్టీసీ నడిపినట్లు అధికారులు అయితే చెప్పారు. ఈ 3 రోజుల్లో 1,50,00,000 పైగా మహిళలు ఆర్టీసీని 1,50,00,000 పైగా జనాలు ఆర్టీసీని ఉపయోగించుకున్నారని చెప్పి ఆర్టీసీ వర్గాలు అయితే చెప్పారు. సుమారు 75 లక్షల పైగా ఉచిత ప్రయాణాన్ని మహిళలు అయితే వినియోగించుకున్నారు. దీంతో ఆర్టీసీ ఏదైతే జారీ చేసిందో జీరో టికెట్ ఇప్పుడు దాదాపు 9 కోట్ల పైగా చేరుకున్నాయని చెప్పి ఆర్టీసీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కొన్ని రోజులు 10 కోట్ల వరకు చేరుకుంటాయి. మహిళలందరూ ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారని చెప్పి ఆర్టీసీ వర్గాలు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే 13వ తేదీ మొత్తం మహిళలు అందరూ అధిక సంఖ్యలో ప్రయాణించడం ద్వారా ఆర్టీసీకి గణనీయంగా 12 కోట్లు అంటే ఎప్పుడు దానంత ఆదాయం ఇస్తుందని చెప్పి ఆర్టీసీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తం 11వ తేదీన చూసుకున్నట్లయితే 28 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణించారు. అలానే 12వ తేదీ కూడా 28 లక్షలు, 13వ తేదీ మొత్తం 31 లక్షల మంది ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని చెప్పి ఆర్టీసీ వర్గాలు అయితే చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాగార్జున.